హలో వెల్కమ్ బ్యాక్ టు త్రిష్కానమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేము ఆటోలో ఎటు వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్నేల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళినాము. మొన్న లాస్ట్ వీక్ స్వర్ణగిరి వెళ్ళినాం అనమాట. మీరు ఎంతమంది చూసిండ్రు? రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టెంపుల్ గురించి రీల్స్ అయినా స్టోరీస్ అయినా పోస్ట్ అయినా చాలా చూసినాం కదా. సో మేము అనుకోకుండా ఇట్లా ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు ఈవినింగ్ టైం అయితేనే బెస్ట్, బాగుంటుంది కదా నైట్ టైం లైట్స్లో అనేసి ఈవినింగ్ బయలుదేరాం అనమాట. టెంపుల్లో వెళ్ళేసరికి 5:30 ఆ టైంకి టెంపుల్కి రీచ్ అయినాం. ఈ స్వర్ణగిరిని యాదాద్రి తిరుమల తెలంగాణ తిరుపతి అని కూడా అంటున్నారు. మన తెలంగాణలోనే లార్జెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట ఇది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో భువనగిరి వస్తుంది కదా, ఆ భువనగిరి దగ్గర ఉందన్నమాట ఈ స్వర్ణగిరి టెంపుల్. 22 acresలో నిర్మించారు. మానేపల్లి జ్యువెలర్స్ అని ఐడియా ఉంది కదా మీకు, మానేపల్లి వాళ్ళు టెంపుల్ని అయితే నిర్మించారు అనమాట. ఆ ఏరియాని మానేపల్లి హిల్స్ అని పిలుస్తున్నారంట. ఇప్పుడు టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. అందరూ వెహికల్స్లో వస్తున్నారు. ఐ ప్రిఫర్ వెహికల్స్లో వెళ్తేనే బెస్ట్. ఎందుకంటే మనము డిస్ట్రిక్ట్ బస్లో వెళ్తే అక్కడ స్టాప్ లేదు, కానీ రిక్వెస్ట్ స్టాప్ ఉంది. లేకపోతే ఇంకా భువనగిరి బస్ స్టాండ్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి 7 kilometers ఏమో ఈ టెంపుల్. సో అట్లా ఆటో తీసుకొని రావాలి. ఆటోకి 40 rupees అట్లా తీసుకుంటారు. రోడ్ మీద దిగితే రోడ్ మీద నుంచి లోపలికి ఆటోస్ ఉంటాయి, షేరింగ్ ఆటోస్. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, మొత్తం కచ్చపక్క రోడ్. సో రోడ్ మీద దిగితే అక్కడ నుంచి టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి 20 rupees ఈచ్ పర్సన్ ఆటో తీసుకున్నారనమాట. సో అట్లా షేరింగ్ ఆటోసే ఉన్నాయి, ఇండివిజువల్గా ఏం లేదు. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో స్లోప్ లాగా ఉంటుంది. ఇట్లా వెళ్ళచ్చు, అట్లా వెళ్ళచ్చు. 108 steps ఉంటాయి. స్టెప్స్ ఎంట్రీ దగ్గరే స్వామివారి పాదాలు, పెద్దగా పాదాలు ఉంటాయి. సో ఆ పాదాలను దర్శించుకొని స్టెప్స్ ఎక్కచ్చు. మేము స్టెప్స్ ఎక్కకుండా ఇట్లా స్లోప్ ఎక్కుదాము అనేసి, మెడకాల నొప్పులు అట్లుంటే కష్టం అనేసి మా అత్తమ్మ వాళ్ళకి కష్టం అవుతుందని ఇట్లా స్లోప్ మీద నుంచి ఎక్కినాం అనమాట. తర్వాత పక్కన చూస్తే స్టెప్స్ చాలా చిన్నగా ఉన్నాయి, అంటే హైట్ ఎక్కువ ఏం లేవు, ఈజీగా ఎక్కొచ్చు అని తర్వాత అనిపించింది. సర్లే ఇంకా ఆల్రెడీ సగం వే వచ్చేసినాం కదా అనేసి నన్ను అడిగితే ఈ స్లోప్ కంటే ఆ మెట్లే ఈజీ అనిపించింది. ఇది మరీ స్లోప్ ఇట్లా హైట్ ఇట్లా ఉందన్నమాట. సో మొత్తానికి ఈ వే నుంచి అయితే లోపలికి టెంపుల్ దగ్గరికి ఎంట్రీ అయినాం అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్ గోపురం అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. సో ఇదంతా ఒక వ్యూ, ఇట్లా పైకి వచ్చినాక వ్యూ సార్ చూద్దామనేసి మొత్తం అంతా కవర్ చేస్తున్నా. సో కింద ఎట్లా కనబడుతుంది చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము వెళ్ళేసరికి 5:30 ఆ టైం అయిందనమాట. సో ఆ టైంలో ఎండ లేదు, అట్లానే క్లౌడీగా కూడా లేదు, ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండే, భలే అనిపించింది. మంచి టైంలోనే వెళ్ళినాము అనేసి అనుకున్నాము. పైకి వచ్చినాక లెఫ్ట్ సైడ్ కాలు కడుక్కోవడానికి ఉంది. మనం స్టెప్స్ మార్గంలో వస్తే ఆ స్టెప్స్ ఎక్కి పైకి రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇంకా అక్కడ కాలు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఆ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వినాయకుడి టెంపుల్ ఉంది, అక్కడ దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. అయితే 50 rupees టికెట్ ఉంది, ఫ్రీ దర్శనం ఉంది. సరే మేము వెళ్ళింది వెనస్డే, అయినా కానీ ఫుల్ రష్ ఉంది. చూడండి ఎంత రష్ ఉందో, అసలు ఇంత రష్ ఉంటుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా సరే సర్వదర్శనం ఫ్రీ దర్శనంకి వెళ్ళిద్దామనేసి వెళ్ళినాము. ఒక 1.5 hour దర్శనం పట్టింది. అంటే మధ్యలో 6:30 అట్లా ఏదో సేవ ఉండి ఆపేసింది అనమాట. బట్ దర్శనం అయితే చాలా 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 బాగా అయింది. 12 feet ఎత్తులో వెంకటేశ్వర స్వామి వారు దర్శనం ఇచ్చిండ్రు, దగదగ మెరుస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దర్శనం చేసుకునే దగ్గర కూడా హడావిడి ఏం లేదు, మెల్లగా మంచిగా దర్శనం చేసుకొని ఇచ్చిండ్రు అనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయింది, లైట్స్ అన్ని వేసేసిండ్రు. ఇంకా దర్శనం చేసుకుని బయటికి రాగానే పెద్ద హనుమాన్ మండపం ఉంది, 127 feet హనుమాన్ మండపం. అందులో ఏకశిల విగ్రహం అనమాట, హనుమాన్ విగ్రహం. 30 feet విగ్రహం ఉంది, కార్యసిద్ధి హనుమాన్. చాలా చాలా బాగుంది. అండ్ దాని పక్కనే ఈ గంట ఉందన్నమాట, పెద్ద గంట. ఆ గంట కొట్టి మనం ఏమైనా కోరుకుని నెరవేరుతుంది అనేసి అక్కడ పెద్ద లైన్ ఉంది. ఇంకా మాకు ఛాన్స్ దొరకలేదన్నమాట. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ముందుకు వస్తే ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంతా సోషల్ మీడియా అంతా ఫేమస్ అయిపోయిన ఈ వాటర్ దగ్గర జలనారాయణుడు ఉంది కదా, విష్ణుమూర్తి విగ్రహం, అక్కడికి వెళ్తున్నాం అనమాట. కోనేరులో జలనారాయణుడు ఉంటారు అనమాట. సో మంచిగా సేద తీరుతుంటారు, పడుకొని ఉంటుంది విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం. సో అందరికీ తెలిసే ఉంటుంది. సో అట్లా కింది నుంచి చూడొచ్చు అండ్ పైన ఫ్లోర్ నుంచి కూడా చూడొచ్చు అనమాట. సో పైనుంచి వ్యూ మంచిగా అనిపిస్తుంది అని అంటే సరే అని కిందికి వచ్చి మళ్ళీ పైకి ఎక్కుతున్నాం అనమాట. సో ఇట్లా పైకి ఎక్కి మెట్ల నుంచి పైకి ఎక్కి లెఫ్ట్ వెళ్తే మొత్తం ఇట్లా యూ షేప్లో ఉంది. చుట్టూ 4 sides నుంచి మనం ఎక్కడ నుంచైనా చూడొచ్చు. ఇంకా ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. అయితే ఈ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ నైట్ టైం, నైట్ వ్యూవే చూడాలి. లైట్స్లో దగదగ మెడిసిపోతుంది అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, చూడండి వ్యూ. రష్ కూడా ఎంత ఉందో చూడండి. ఇంకా ఈవినింగ్ టైంలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట అందరూ. సో ఆ లైటింగ్లో చూస్తే టెంపుల్ చాలా బాగుంటుంది. సర్టెన్ దూరం వరకు కూడా టెంపుల్ లైటింగ్తో దగదగ మెరిసిపోతుంది అనమాట. అంటే మేము మళ్ళీ
రిటర్న్ వచ్చేటప్పుడు బస్ స్టాండ్కి అట్లా వెళ్తునేటప్పుడు కూడా చూసినాము. చాలా దూరం వరకు మనం ఆ టెంపుల్ని ఆ లైట్స్లో చూడొచ్చు. లైట్స్లో చాలా బాగుండే, భలే అంటే ఎగ్జైటింగ్ అనిపించింది, మంచిగా అనిపించింది. సో ఇక్కడ చూడండి, విష్ణుమూర్తి జలనారాయణుడు మంచిగా వాటర్లో పడుకొని సేద తీరుతున్నారు అనమాట. సో ఇది వ్యూ, అండ్ ఇది టెంపుల్ బయట వ్యూ అనమాట. సో నైట్ టైం కదా, బయట నుంచి పైనుంచి ఎట్లా కనిపిస్తుంది అనేసి మొత్తం భువనగిరి వ్యూ అంతా కనిపిస్తుంది. సో చూడండి ఇది, అండ్ టెంపుల్ సైడ్ చూపిస్తాను మీకు. టెంపుల్ దగ్గర చూడండి, ఆ మెట్ల దగ్గర మెట్ల నుండి మొత్తం ఆ మెట్ల మార్గంలో మొత్తం అన్ని లైట్స్ వేసిండ్రు. అండ్ టెంపుల్లో కూడా భలే కలర్ఫుల్గా మంచిగా అనిపించింది. అండ్ అదే చూడండి పాదాలు, స్వామివారి పాదాలు, అది దర్శించుకొని మనము 108 మెట్లు ఎక్కి పైకి రావచ్చు అనమాట. సో ఇట్లా ఇక్కడ చూడడానికి నిల్చోడానికి ప్లేస్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది, అంత రష్ ఉంది. సో ఇంకా నిల్చొని కాసేపు అక్కడ ఫొటోస్ దిగి ఇంకా కొంచెం వీడియో అది తీసుకొని ఇంకా కాసేపు ఉండేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. మేము ఆల్రెడీ అప్పటికి 7:30 8:30 అయిపోయింది అనమాట. సో చూడండి రష్ ఎంత ఉందో. ఈవినింగ్ అవుతున్న కొద్దీ రష్ ఫుల్ ఉంది అనమాట. సో మొత్తానికి దర్శనం చేసుకుని బయటికి వచ్చినాక టెంపుల్ వ్యూ చూడండి, మొత్తం లైట్స్తోనే దగదగ మెరిసిపోతుంది. అసలు వ్యూ చూడడానికైనా మనం వెళ్ళాల్సిందే. చాలా బాగుంది. ఓన్ వెహికల్స్ ప్రిఫర్ చేయండి, అదైతేనే బెస్ట్ అనిపించింది నాకైతే. సో స్వామివారి దర్శనం బాగా జరిగింది. మీలో ఎంతమంది వెళ్ళిండ్రు టెంపుల్కి, ఎంతమంది విజిట్ చేసిండ్రు, అండ్ మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. ఇంకా ఇది మొత్తం కిందికి దిగినాక వ్యూ, కింది నుంచి ఎట్లా కనిపిస్తుంది అనేది చూడండి. లైట్స్ ఫుల్ ఆఫ్ లైట్స్. సో ఇంకా అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాము ఆటోకి. సో ఆటోలో వెళ్తుంటే కూడా చూడండి చాలా దూరం వరకు కనిపించింది ఆ లైట్స్ టెంపుల్, బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.